బిగ్ బాస్ సీజన్ 8 రాబోతుంది కదా, ప్రోమో రిలీజ్ అయింది కదా, సో ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. ప్రోమో బాగుంది. కానీ పుంజు వస్తే ఇంకా బాగుంటది బిగ్ బాస్ లో. అంటే దీంట్లో అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ అని అంటున్నారు కదా, మరి అన్లిమిటెడ్ ఏమనుకుంటున్నారు? అన్లిమిటెడ్ ఏముండదు, రొటీన్ ఉంటది బిగ్ బాస్ ఎప్పుడు. కానీ గేమర్ పుంజు ఉంటాడు పబ్జి, తను వస్తే అన్లిమిటెడ్ ఫన్ ఉంటది అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి కదా, బర్లక్క, కుమార్ ఆంటీ, ఇలా కొన్ని కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి కదా. బరెలక్క ఓకే కానీ కుమారానికి వేస్ట్. బరెలక్క వస్తే వస్తుండొచ్చు. బర్లక్క ఎందుకు అంటే ఆంటీస్ వచ్చి బిగ్ బాస్ లో ఏం చేస్తారు అని. అంటే నీకు అమ్మాయిలు రావాలా బిగ్ బాస్ లోకి? అమ్మాయిలు అని కాదు, అంటే గేమర్ పుంజు అమ్మాయి కాదు కదా. అండ్ దీంట్లో ఇప్పుడు చూసుకున్నట్టయితే అన్లిమిటెడ్ గేమ్స్ అని చెప్పేసి నాగార్జున చెప్తున్నాడు. ఫస్ట్ వచ్చేసి మనకు ప్రోమోలో చూపించింది కదా, మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తాడు, నెక్స్ట్ ఎడారిలో పడేస్తాడు. అయితే దీని ప్రకారం నువ్వు ఏమనుకుంటున్నావు? నేనైతే ఏమనుకోలేదు, ప్రోమో చూడలే నేను. వేణుస్వామి వస్తారు అంటున్నారు కదా, మరి వేణుస్వామి ఆడనుకుంటున్నాను. ఎందుకని? వాడు వచ్చి చేసేది ఏం లేదు, వాడు వేసుకోవాలి. అంటే ప్రతి సీజన్ లో ఒక లవబుల్ జంటని కలుపుతారు కదా, సో ఇక్కడ మళ్ళీ ఏదైనా జంట కలుస్తుంది అనుకుంటున్నాను. పక్క ఇద్దరు 2 జంటలు అయితే ఈసారి. ఎందుకని ఇద్దరు జంటలు? ప్రతిసారి 2-3 అయితే ఈసారి 2 అయితే అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి మ్యారీడ్ కపుల్స్ కూడా ఇద్దరు వస్తారు కదా, వాళ్ళిద్దరు ఇండివిజువల్ గా ఆడితే బాగుంటుందా, కలిసి ఆడితే బాగుంటుందా? ఇండివిజువల్ ఆడాలి.